హాయ్ గాయస్, అందరు బాగున్నారా? ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసి డే 12 గాయస్. రియల్మీ సేల్ నార్జో 90X 5G నేడే సేల్ ప్రారంభం. ఇందులో భారీ 7000 mAh బ్యాటరీ మరియు 124Hz రిఫ్రెష్ రేట్ ఉంది. బడ్జెట్ ధరలో ఇది టైటాన్ ఫోన్గా పేరు తెచ్చుకుంది. ఇంకోటి ఏఐ విప్లవం, జెమినీ ఇక శాశ్వతం. గూగుల్ అసిస్టెంట్ స్థానంలో జెమినీ ఏఐ పూర్తి స్థాయిలో మొబైల్స్లోకి వస్తుంది. పాత అసిస్టెంట్కు గూగుల్ గుడ్ బై చెప్పింది. సో ఏఐ ఉద్యోగాలు, ఏఐ కారణంగా సిబ్బంది తగ్గింపు. ఏఐ ఏజెంట్లు వినియోగం పెరగడంతో కొన్ని టెక్ కంపెనీలు తమ సపోర్ట్ టీంను 9000 నుండి 5000కి తగ్గించాయంట. వాహ్, ఏఐ నిజంగా చాలా టేక్అవుట్ చేస్తుంది, బట్ ఏఐతో జాబ్స్కి వస్తున్నాయి. నిన్న సోమవారం మార్కెట్లు అదిరిపోయే లాభాలతో ముగిశాయి. స్టాక్ మార్కెట్ గురించి నేడు కూడా సానుకూలంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 238 పాయింట్స్ లాభపడి 85,567 వద్ద ఉంది. నిఫ్టీ 206 పాయింట్స్ పెరిగి 26,172 వద్ద ఉంది, స్థిరపడింది. టాప్ గెయినర్స్ వచ్చేసి సోలార్ ఇండస్ట్రీస్, ఆర్వీఎన్ఎల్, ఇన్ఫోసిస్. నేటి అంచనా గిఫ్ట్ నిఫ్టీ అంట. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉండడంతో నేడు కూడా మార్కెట్లో లాభం చూడొచ్చు అన్న ఒక అవకాశం అవుతుంది. కమింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్ గాయస్, 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు సుమారు 138,740 రూపాయలు అంట. ఒక్క తులం కొనాలి అంటే ఒక తులం ఉన్నోడు కూడా లక్షాధికారి అన్నట్టుగా. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు సుమారు 124,400. బిస్కెట్స్ ఉన్నోడు ఇంకో వేరే. వెండి 1 kg 2,14,800 to 2,31,100. అంటే మన ఇండియాలో కూడా వేరియస్ సిటీస్లో వేరే వేరే రేట్స్ ఉంటాయి. దాని కారణంగా అట్లా వేరియేషన్ చూపిస్తుంది. కారణం అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితం మరియు డాలర్ విలువ పడిపోవడం వల్ల బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. ఈ న్యూస్ నాకు అర్థం కాలే, బట్ ఒకసారి క్లారిఫై చేసుకుందాం మళ్ళీ. అంటే డాలర్ రేట్ పడిపోయిందంటే నిన్నటికి జస్ట్ చిన్న స్లైడ్ చేంజ్ ఉండొచ్చు, అందుకే. సో కమింగ్ టు ద గేమింగ్ న్యూస్, ఈడీ యాక్షన్. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు విన్జో గేమ్స్ క్రాఫ్ట్ చెందిన 523 కోట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలే ఇందుకు కారణం. యూనికార్న్ హోదా కోల్పోయిన కంపెనీలు. కొత్త నిబంధనల పిఆర్ఓజీ యాక్ట్ 2025 వల్ల డ్రీమ్ లెవెల్, ఎంపీఎల్ వంటి దిగ్గజ సంస్థలు వాల్యుయేషన్ పడిపోయాయి అని యూనికార్న్ జాబితా నుండి తప్పుకున్నాయి. ప్రభుత్వం కొత్త రూల్స్. ఆన్లైన్ మనీ గేమింగ్పై కఠినమైన జరిమానాలు మరియు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కొత్త చట్టం ముసాయిదా సిద్ధమైంది. వావ్.